చూసిన ఆఖరికి ఒక చోట నేను నిజామాబాద్కు సంబంధించినటువంటి వార్త చూస్తే బాధ అనిపించింది. జనవరి 1 ఎందుకు వచ్చింది, డిసెంబర్ 31 ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని 900 కోట్లు వచ్చినాయట. 900 కోట్లు వచ్చినాయట ఒకటేసారి. ఒక్కరోజు 900 కోట్లు వచ్చినాయి. ఆ 900 కోట్ల మందు తాగినటువంటి తెలంగాణ ప్రజలను ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. దానికంటే ముందు నిన్న డిసెంబర్ 31 1వ తారీఖు అని చెప్పేసి వాడెవడో తాగి చిర్లబడ్డాడు. వీడెవడో తాగి మళ్ళా తాగుడు ఇంకా సరిపోలేదని రాత్రి 2 గంటల దాకా తాగుతూనే ఉన్నాడట. ఆ పర్మిట్ రూమ్లలో ఏం మందు తాగిండేమో ఆ పర్మిట్లో తాకుంటేనే చచ్చిపోయాడు. వీని వయసు ఎంత? ఒక పిల్లగాంది 28 సంవత్సరాలు, ఒక పిల్లగాంది, ఇద్దరు 28 సంవత్సరాల పిల్లలు. చనిపోవడానికి కారణం ఎవరి వాళ్ళ? వాడు తాగిన మత్తు ఎక్కువై చెర్లకు దిగిండు అర్ధరాత్రి ఈత కొడతా అని. తాగిన మత్తులో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. వీడోడు తాగి అలానే చచ్చిపోయాడు. వాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం కూడా లేదు. తాగుబోతులను తాగి చెర్ల పడతాడు ఒకడు, తాగి ఇట్లా పోతాడు ఒకడు. ఆఖరికి తాగితే ఏం చేయాలో అర్థం కాకపోతే నిన్న కోర్టు ఒక విచిత్రమైనటువంటి తీర్పు కూడా ఇచ్చింది. ఈ తాగుబోతులు వీళ్ళు చచ్చిపోవడానికి కారణం ఎవరు? ప్రభుత్వమా కాదా? అర్ధరాత్రి దాకా పర్మిట్ రూమ్లను ఎందుకు ఇచ్చిర్రు? ఇవాళ అర్ధరాత్రి దాకా పర్మిట్ రూమ్లను ఎందుకు ఇచ్చిర్రు? ఎవరు ఏమన్నారు? ఆ ఇవ్వడం వల్ల జరిగినటువంటి నష్టమా కాదా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదే లేకపోతే ఏంటిది పరిస్థితి? తాగుబోతులను చంపేసినటువంటి సర్కార్ ఎవరిది? తాగుబోతులను చంపేసినట్టే కదా, ఆ సర్కార్దే కదా తప్పు. ఆ సర్కార్దే కదా తప్పు. నిన్న తాగినటువంటి వాళ్ళు దొరికితే హైకోర్టు ఒక విచిత్రమైనటువంటి బెయిల్ ఇచ్చుకుంటూ వాళ్ళకు మాట చెప్పింది. ఇద్దరు ఒక అబ్బాయి బాగా సంపాదించినటువంటి ఒక వాళ్ళు డబ్బులో బాగా ఉండి ఎక్కడనో తాగి బెంజ్ కార్లలో పోయి తాగిన మత్తులో డివైడర్కు గుద్ది అవతల పడితే వాళ్ళు సావలేదు, బతికురు. వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే బెయిల్ ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్పినటువంటి ఏం మాట చెప్పారు? తాగినాక బెయిల్ ఇస్తే ఇక్కడ చూసిన తాగినాక బెయిల్ ఇచ్చిర్రు. బెయిల్ ఇచ్చుకుంటూ ఏం చెప్పారు తెలుసా? 15 రోజుల పాటు మీరు ఈ పోలీస్ స్టేషన్లోకి పోండి. 15 రోజుల పాటు పోలీస్ స్టేషన్లోకి పోండి. పోలీస్ స్టేషన్లో రిసెప్షన్లో కూర్చొని అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళకు స్వాగతం పలికి ప్రతిరోజు 1-2 గంటల పాటు వాళ్ళకు స్వాగతం పలికి వాళ్ళతోటి మాట్లాడాలి అనేటువంటి ఒక షరతు విధించి వాళ్ళకు బెయిల్ ఇచ్చిర్రు. బెయిల్ ఇచ్చిర్రు. ఆ బెయిల్ ఇస్తే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ పోతున్నారు ఇష్టానుసారంగా. మళ్ళీ వాళ్ళు తాగి పోలీసు వాళ్ళ మీదనే తిరగబడ్డారు. పోలీసు వాళ్ళనే చేశారు. తాగి రోడ్ల మీద ఇష్టానుసారంగా తోలి ఏమెక్కడ ఉన్నది ఒక వార్త. రోజు స్టేషన్కి వచ్చి మర్యాదలు చేయండి. మద్యం మత్తులో కారు నడిపి డివైడర్ను ఢీకొట్టడమే కాకుండా పోలీసులను దుర్భాషలాడిన 2 యువకులకు కోర్టు బెయిలిస్తూనే 15 రోజుల పాటు రోజు టానాకు వెళ్ళి 2 గంటల పాటు రిసెప్షన్లో కూర్చోవాలని, అక్కడికి వచ్చే ఫిర్యాదుదారులకు స్వాగతం పలకాలని సూచించింది. మారేడుపల్లికి చెందిన దయాసాయిరాజు ప్రముఖ వ్యాపారి తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి 28 జూబ్లీస్లో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో పార్టీకి వచ్చి మద్యం దాగి రోడ్డుకు బెంజ్ కారులో బయలుదేరి బాలకృష్ణ ఇంటి దగ్గర మితిమీరిన వేగంతో డివైడర్ను ఢీకొట్టి గాల్లో లేచి బెలూన్లు తెరుచుకోవడంతో బయటపడి అయిపోయింది. పోలీసుల దగ్గర పోతే వాళ్ళు కోర్టుకు పంపిస్తే కోర్టు బెయిల్ ఇచ్చుకుంటూ 15 రోజుల పాటు. వీళ్ళందరికీ తెలియాలి, అరే తాగొద్దు భయ్, తాగితే ఇంట్లో తాగాలి, ఇంట్లోనే ఉండాలి, కుటుంబంతో ఉండాలి తప్ప ఇష్టానుసారంగా ఎట్లా తయారు చేసిరంటే సినిమాలు మిగిలినటువంటి వాళ్ళు తాగడమే గొప్ప, తాగకపోతే మనుషులు కాదనేటువంటి విధంగా తాగేటువంటి వాళ్ళను గొప్పగా, సినిమాలు కూడా అట్లనే తాగేవాడు అమ్మాయిలను చెడాయించేటోడు లేకపోతే సిగరెట్లు తాగేటోడు అని హీరోలుగా చూపించడం అనేటువంటిది గొప్పగా చూపిస్తున్నారు. తాగడం అనేటువంటిది మంచిది కాదు, అసలు సంబంధమే లేనటువంటి విషయం. ఎవడు చెప్పేటోడు దిక్కులేడు. ప్రభుత్వమే తాగిపిస్తుంది, ప్రభుత్వమే చేస్తుంది. నిన్న మందు తాగితే మందు నిషా దొరకక డ్రగ్స్తో దొరికిరు ఒక 5-6 మంది, గంజాయితో దొరికిరు ఒక 5-6 మంది. ఇంతకంటే దారుణం ఎవడు? మందు సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వమే తెలంగాణ ప్రజల యొక్క జీవితాల ఉసురు పోసుకుంటున్నాయి సర్కార్లు. అది వాళ్ళదైనా వీళ్ళదైనా సర్కారే ఉసురు పోసుకుంటున్నది. మద్యం పైన వచ్చేటువంటి ఆదాయంతో బతకాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది ఇవాళ.
మద్యం పైన వచ్చేటువంటి ఆదాయంతో బతుకుతున్నారు. అందుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకంటే గొప్పగా ఇంకేం చెప్పలేం.